మహిళా సంఘాల సభ్యులు ఇంజనీరింగ్ అధికారులు లేకుండా మొండి వైఖరితో మహిళా సమైక్య భవన భూమి పూజ మహిళా సాధికారత సాధించడానికి మహిళా సంఘాలతో మహిళలు అభివృద్ధి చెందాలనే కాంక్షతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో అవసరమైన చోట మహిళలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని చర్చించుకోవడానికి అభివృద్ధి కార్యకలాపాలు కొనసాగించడానికి మహిళా సమైక్య భవనాలను నిర్మాణం చేయడానికి కోట్ల రూపాయల నిధులు తెప్పించి మహిళా సమైక్య భవనాలను నిర్మాణం చేస్తుంటే మహిళా సమైక్య భవన నిర్మాణానికి కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసే విధంగా నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడ్ గ్రామ పంచాయతీలో భవన నిర్మాణానికి అనుకూలంగా లేని చోట మహిళా సమైక్య భవన నిర్మాణం కొరకు సోమవారం భూమి పూజ నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యులు ఇంజనీరింగ్ అధికారులు లేకుండా మొండి వైఖరితో మహిళా సమైక్య భవనం భూమి పూజ మహిళల సాధికారత సాధించడానికి మహిళా సంఘాలతో మహిళలు అభివృద్ధి చెందాలనే కాంక్షతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో అవసరమైన చోట మహిళలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని చర్చించుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడానికి మహిళా సమైక్య భవనాలను నిర్మాణం చేయడానికి కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మహిళా సమైక్య భవనాలను నిర్మాణం చేస్తుంటే మహిళా సమైక్య భవన నిర్మాణానికి కేటాయించిన నిధులను దుర్వినియోగం చేసే విధంగా నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహడు గ్రామ పంచాయతీలలో భవన నిర్మాణానికి అనుకూలంగా లేని చోట మహిళా సమైక్య భవనం నిర్మాణం కొరకు సోమవారం భూమి పూజ నిర్వహించారు. చిట్టెంపహడు గ్రామ పంచాయతీలలో గ్రామ కంఠం భూమి భవన నిర్మాణం కొరకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ మహిళా సమైక్య భవనం నిర్మాణం కొరకు గ్రామ పంచాయతీకి కేటాయించిన స్థలంలోనే నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేసి భూమి పూజ చేయడం జరిగింది. గ్రామ ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం అందించకుండా గ్రామ సభలో మహిళా సమైక్య భవనం నిర్మాణం కొరకు చర్చించకుండా భవన నిర్మాణానికి అనువైన స్థలం ఉందని గ్రామ పంచాయతీ స్థలంలో మహిళా సమైక్య భవనం నిర్మాణం చేయకూడదని గ్రామంలో గ్రామ కంఠం స్థలం ప్రభుత్వ భవనాల నిర్మాణం కొరకు ప్రభుత్వ స్థలం ఉందని గ్రామ ప్రజలు పాలక వర్గానికి పంచాయతీ కార్యదర్శికి తెలియజేసినప్పటికీ కేవలం పాలకవర్గం తీర్మానం చేశామని మొండి వైఖరి ప్రదర్శిస్తూ పంచాయతీ కార్యదర్శి తమ ఇష్టానికి భూమి పూజ నిర్వహించారు. మహిళా సమైక్య భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయించినట్లు అధికారులు ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు. భవన నిర్మాణం కొరకు పొడవు వెడల్పు కొలతలు తెలియజేసే విధంగా భవనం మ్యాప్ లేకుండా కనీస భవన నిర్మాణంలో అవకతవకలు జరగకుండా చూసే ఇంజనీరింగ్ అధికారి పర్యవేక్షణ లేకుండానే భూమి పూజ చేశారు. మహిళా సమైక్య భవన నిర్మాణంలో కనీస మహిళా సంఘాల సభ్యులు కూడా లేకపోవడం, కేవలం గ్రామ మహిళా సమైక్య అధ్యక్షురాలు సీసీ మాత్రమే ఉండటంతో ఆంతర్యం ఏమిటో గ్రామ పంచాయతీకే తెలియాలి. ఇప్పటికే గ్రామ పంచాయతీకి కేటాయించిన స్థలంలో గ్రామ పంచాయతీకి చెందిన 2 బాత్రూంలు పక్కనే మరొక మహిళా సమైక్య భవనము ఉన్నవి. ఇప్పటికే ఉన్న మహిళా సమైక్య భవనానికి కనీసం మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేకపోవడం మహిళలను అగౌరవపరిచినట్లుగా కళ్లకు కనబడుతుంది. నేడు తలపెట్టిన మహిళా సమైక్య భవన నిర్మాణం జరిగినట్లయితే 2 మహిళా సమైక్య భవనాలకు మహిళలకు మరుగుదొడ్లు నిర్మించడానికి కూడా గ్రామ పంచాయతీ ఆవరణలో స్థలం లేదు. ఇదే విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శిని సత్యను వివరణ కోరగా మహిళా సమైక్య భవనం నిర్మాణం కొరకు ఇంతవరకు ఎవరికీ పాలకవర్గం తీర్మానం ఇవ్వలేదని తెలియజేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ చూపి మహిళా సమైక్య భవన నిర్మాణం కొరకు అవసరమైన స్థలాన్ని గ్రామసభ ద్వారా గ్రామ ప్రజల ఆమోదంతో స్థలాన్ని గుర్తించి మహిళా సమైక్య భవనానికి కేటాయించిన నిధులను దుర్వినియోగం కాకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంజి వెంకటేశం, గ్రామ సర్పంచ్ కోరే దేవేందర్, సిసి గాదెపాక శ్రీరాములు, గ్రామ మహిళా సమైక్య అధ్యక్షురాలు వంగాల వరలక్ష్మి, మాజీ ఎంపీటీసీ పోలగోని సత్యనారాయణ, పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి
కింద ఇంత మర్చిపోయారా నీకు ఇక్కడ వాడు ఇట్లా 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 ఇక్కడ వాడుకోవచ్చు ఓలలో ఇంకో అంటీరా అంటీయచ్చు ఒకదానికన్నా అంటీ మస్తు ఉన్నాయి కొడతా ఉంటే చేస్తాం బేసాలు లేరు బిల్డింగ్ వచ్చి కడుతుంటే బాగుందా యాదగానికి ఆయనకి ఆయన అన్న ఉండాల్సిన ఆయన స్టార్ట్ చేయాలి మళ్ళీ రాయాలి వీడియో తీరా వీడియో తీస్తావు సెల్లులో తీసుకుంటే బాబాయ్ ఎందుకైనా మంచిది
పేపర్ కట్టుకున్నాం ఇది మనం చూసి చెప్తాం అనుకో మనం పంచాయతీ అని బరాబర్ వస్తుంది ఈ గెట్టు ఆ కాలు ఈ ముగ్గు వేయడానికి ఏ అవసరం లేదా సార్ దీనికి ఏ అవసరం లేదా ముగ్గు వేయడానికి అంటే ఇది అఫీషియల్ కార్యక్రమం కాదా ఇప్పుడు సెక్రటరీ గారు ఏఈ గారు రారా ఇప్పుడు